జై గురుదత్త అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మధురి డివోషనల్స్. ఈ రోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 2వ పాఠం నేర్చుకుందాం. జై గురుదత్త. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవ ఉపాస్మహే. ఈరోజు మనము భగవద్గీత 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. శ్రీ భగవానువాచ శ్రీ భగవాను ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ భాష్యసే గతాసూన గతాసూంశ్చ గతాన్సూనాగతాన్సూం చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః తథా దేహాంతరా ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్సస్త్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమపాహినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత తాం స్థితిక్షస్వ భారత యం హి న వ్యథయంత్యేతే యం హి నా వ్యథయం తే పురుషం పురుషర్షభ పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః త్వనయోస్తత్వదర్శిభిః
అవినాశితు తద్విద్ధి అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశ్యామవ్యయాస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి న కంచిత్ కర్తుమర్హతి అంతవంత ఇమే దేహాః అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః నిత్యసోక్త శరీరిణాః అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత తస్మాద్యుధ్యస్వ భారత య ఏనం వేత్తి హంతారం యయేనం వెంతి హంతారం యశ్చైనం మన్యతే హతం యశ్చేనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా కదాచిత్ నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా న భూయః నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః అజో నిత్యా శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే నా హన్యతే హన్యమానే శరీరే. ఇంతవరకు మనము 2వ అధ్యాయంలో 11 నుంచి 20 శ్లోకాల వరకు నేర్చుకున్నాం కదా. ఒకసారి శ్రీ పరమాత్మే నమః అని చెప్పుకుని ముగించుకుందాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. ఇంతవరకు నేర్చుకున్నాం కదా. వచ్చేది నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. జయ గురుదత్త.